బాబు జగజ్జీవన్ ఆశయాలను కొనసాగిస్తాం. బాబు జగజ్జీవన్ ఆశయాలను బాబు జగజ్జీవన్ రామ్. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. కొనసాగిస్తాం బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను. ప్రజాస్వామ్యవాది అంటరానితనానికి రూపుమాపాలి. దేశంలో ఉన్నటువంటి అణగారినటువంటి జాతులందరినీ కూడా ఐక్యత చేయాలి. పేద బడుగు బలహీన వర్గాల్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీసుకురావాలనే సంకల్పంతో పోరాడినటువంటి యోధుడు బాబు జగజ్జీవన్ రావు గారు. దాదాపు 40 సంవత్సరాల పాటు చనిపోయేంతవరకు కూడా పేదవాడి కోసం తప్పించినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అటువంటి మహానుభావుడు మన ఇండియాలో పుట్టడం, మన జాతి గర్వించే విధంగా ఎదగటం, పేదవాళ్ళ కోసం పోరాడటం, 1906లో జన్మించి స్వాతంత్ర సమరంలో ఎక్కువ రోజుల పాటు పాల్గొని గాంధీతోనూ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ధీరోదాత్తుడు బాబు జగజ్జీవన్ రావు గారు. 1930లోనే అంటరానితనానికి పోరాటం చేసి అంటరాని వారి అందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్న తరుణంలో సమానత్వం కావాలని పోరాడిన బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. అందుకనే 1935 సంవత్సరంలో ఇండియాలో ఎవరైతే డిప్రెస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రెషర్కి ఇబ్బందులు పడుతున్నట్టు ఎవరైతే ఉన్నారో దాని మీద నేషనల్ డిప్రెస్డ్ పర్సన్స్ మీద సంస్థను స్థాపించి దేశ నలుమూలలో తిరిగి అందరినీ సమీకృతం చేసి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాడే ఈ దేశంలో అంటరానితనం రూపుమాపడానికి అవకాశం ఉంటుందని పోరాటం చేసినటువంటి వీరుడి యొక్క జన్మదిన సందర్భంగా కావలిలో ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. 86-78 సంవత్సరాల అతని జీవిత కాల చరిత్రలో 40 సంవత్సరాల పాటు దేశానికి మంత్రిగా, ఉప మంత్రిగా, స్పీకర్గా, ఎనలేని వివిధ రకాల చైర్మన్లుగా పనిచేసి దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు ఏ కోరికతో అయితే అణగారిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలన్నాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాబు జగజ్జీవన్ రావు గారు స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ రోజున రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ ఫలాలను దేశ నలుమూలలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోబట్టే ఈరోజు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ రోజున అందరూ కూడా సమానత్వానికి నాంది పలికే విధంగా అందరూ సమానమని జీవించే విధంగా ఈరోజు జీవిస్తున్నామంటే ఆ ఇద్దరు యొక్క స్ఫూర్తే ఈరోజు దీనికి ప్రధాన కారణం. అందుకనే దేశంలో మనం పురాణాలలో శివుడు, విష్ణు, బ్రహ్మ అంటారు. అందుకని వారిద్దరు కూడా ముగ్గురు ఇప్పుడు ఈ రోజున ఒకటి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఈ నెల 5వ తేదీ అయితే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14 అయితే, చంద్రబాబు నాయుడు గారి జయంతి ఏప్రిల్ 20వ తేదీ అయితే త్రిమూర్తులు పుట్టిన నెల ఈ ఏప్రిల్ నెల. అంటే దేశంలో సమానత్వానికి పాటుపడే ముగ్గురు మహానుభావులు జన్మించినటువంటి ఏప్రిల్ నెలలో ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని పురస్కరించుకుని మన అందరూ కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కావలిలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు 2 కాన్సెప్ట్లు చెప్పడం జరిగింది. కావలిలో బాబు జగజ్జీవన్ రావు గారి స్తూపంతో పాటు భవనాన్ని నిర్మించాలని, అదేవిధంగా అంబేద్కర్ గారి భవనాన్ని నిర్మించాలని కూడా చెప్పడం జరిగింది. అతి తొందరలోనే వాటిని కూడా పూర్తి చేసి కావలిలో ఈ 2 కూడా తలమానికంగా ఉండి లైబ్రరీలు ఏర్పాటు చేసి బాబు జగజ్జీవన్ రావు గారి భవనంలో వారి జీవిత చరిత్రను ఉండే విధంగా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా బాబు జగజ్జీవన్ రావు గారి స్ఫూర్తితో పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.